ప్రారంభించుకుందామండి. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరికి నమస్కారం అండి. లాస్ట్ వీక్ క్లాస్ అయితే జరిగిందండి, అంటే ఒత్తి రివిజన్ మాత్రమే చేసుకున్నాము. సో ఈ వీక్ మళ్ళీ మనం ఎక్కడ సప్తమి విభక్తి ఎక్కడ వదిలిపెట్టామో అక్కడి నుంచి మళ్ళీ చేసుకుందాం, సరేగా. మనం రామ శబ్దము సీతా శబ్దంకి సప్తమి విభక్తి తెలుసుకున్నాం. ఎవరైనా చెప్తారా అండి? రామ శబ్దానికి ఏకవచనం బహువచనం. రామాత్. రామాత్ పంచమి విభక్తి. సప్తమి విభక్తి అడుగుతున్నానండి. మనం సప్తమి తృతీయ విభక్తి అది. పర్లేదు, మీరందరూ ఏం చేయాలంటే ఒక టేబుల్ లా రాసుకుని ప్రాక్టీస్ చేయండి. రామః రామాః అంటే ఒక రాముడు రాముళ్ళు, రామం రామాన్ ఒక రాముడిని చాలా మంది రాముళ్ళని, రామేణ రామైహి రాముడి చేత లేకపోతే రాముడితో, రాముళ్ళ చేత రాముళ్లతో, రామాయ రామేభ్యః రాముడి కొరకు రాముడికై, రాముళ్ళ కొరకు రాముళ్ళ కొరకు అంటే రాముడి కొరకు రాముళ్ళ కొరకు ఏకవచనం బహువచనం. రామాత్ రాముడి నుండి, రామేభ్యః రాముళ్ళ నుండి, రాముళ్ళ కంటే షష్ఠి విభక్తి. రామస్య రాముడి యొక్క, రామాణాం రాముళ్ళ యొక్క, రామే రాముడి యందు సప్తమి విభక్తికి వచ్చేసాం. రామే ఏకవచనం, రామేషు బహువచనం. రాముడి యందు రాముళ్ళ యందు, విద్యాలయము యందు విద్యాలయముల యందు. చెప్తారా ఎవరైనా? రామః రామాః ఏకవచనం బహువచనం. రామః రామాః. మణిగారు సప్తమి విభక్తి చెప్పమంటున్నానండి, ఏకవచనం బహువచనం. రామే రామేషు, కార్యాలయే కార్యాలయేషు, ఉత్తమం. దేవాలయః విద్యాలయేషు. సమ్యక్ సమ్యక్. మూర్తి గారు, మూర్తి మహోదయ చెప్తారా? రామే రామః రామే రామేషు. రామః అంటే ఏమిటండి? రామః అంటే రాముడు. ఉత్తమం. రామే అంటే ఏంటి? మణిగారు మీరు చెప్పకండి. అది రామే అంటే సప్తమి విభక్తి అండి, రామః అంటే ప్రథమ విభక్తి. అవునండి, ఆయన చెప్తున్నారు కదా, ఒకసారి ఆయనకి ఛాన్స్ ఇవ్వండి. రామే అంటే మనం ఎక్కడ వాడతాము సప్తమి విభక్తి? మూర్తి గారు చెప్పండి. పర్వాలేదు, పోన్లేండి. రామే అంటే రాముడి యందు, మన సప్తమి విభక్తి యందు అని వాడతాం. అంటే ఇప్పుడు రాముడి యందు భక్తి ఉన్నది, రాముడి యందు ప్రేమ ఉన్నది, రాముడి యందు స్నేహం ఉన్నది, రాముడి యందు నమ్మకం ఉన్నది, విద్యాలయము యందు అదే క్లాస్ ఉన్నది, ఇలా చెప్తామనుకోండి. విద్యాలయము యందు గ్రంథాలయం ఉన్నది అంటే ఆ విద్యాలయం ఆ స్థలంలో ఏముందో చెప్తున్నాం అన్నమాట. మా ఇంట్లో పెద్ద మామిడి చెట్టు ఉన్నది అలా ఏమైనా చెప్పాలనుకోండి, మా ఇంటి యందు అంటాం కదా, మా ఇంట్లో అంటే అలా చెప్పినప్పుడు సప్తమి విభక్తి వాడతాం. అంటే ఒక స్థలము, మనం ఏ స్థలంలో ఉన్నాము? నేను ఇంట్లో ఉన్నాను, నేను ఆఫీస్ లో ఉన్నాను, నేను భారతదేశంలో ఉన్నాను, నేను హైదరాబాద్ నగరంలో ఉన్నాను అలా చెప్పినప్పుడు సప్తమి విభక్తి. దేనికి పెడతాము? హైదరాబాద్ నగరే అంటే ఆ నగరంలో నేనున్నాను, భారతదేశంలో ఉన్నాను అని చెప్పినప్పుడు. ఇప్పుడు అర్థమైందా అండి మీకు? మమ గృహే అస్తు, మమ కార్యాలయే అస్మి, నా యొక్క కార్యాలయంలో ఉన్నాను నేను, ఇలా చెప్పడం. అంటే ఇప్పుడు మీరందరూ ఒక సిటీలో ఉంటారు కదండి, ఆ సిటీ పేరు చెప్పండి.
అందరూ చెప్పండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. గుంటూరు నగరే. అహం గుంటూరు నగరే వసామి. అహం హైదరాబాద్ నగరే వసామి. భవానీ గారు చెప్పండి, మీరు ఎట్లుంటారు, ఏ ఊళ్ళో ఉంటారు? భవానీ మహోదయే. जय श्री कृष्ण महोदय। जय श्री कृष्ण। हैदराबाद नगरे महोदय। कंप्लीट सेंटेंस होस्पेट नगरे वसामि। भारती महोदये पुनः वदतु, मళ్ళీ చెప్పండి, पुनः वदतु। होस्पेट नगरे वसामि। होस्पेट नगरे वसामि, उत्तमम्। भवानी महोदयी पुनः वदतु, మళ్ళీ చెప్పండి। అహం హైదరాబాద్ నగరే వసామి। ఉత్తమం ఉత్తమం। వల్లి మహోదయి అహం గుంటూరు నగరే వసామి। ఉత్తమం ఉత్తమం। లక్ష్మీ మహోదయే ఎం లక్ష్మీ మహోదయే అహం ఐధివరం గ్రామే వసామి। ఉత్తమం ఉత్తమం। ఇలా మనం ఏ ఊళ్ళో ఉంటామో లేకపోతే ఏ దేశంలో ఉంటాము అని చెప్పడానికి కానీ, ఏ సమయములో క్లాస్ ఉంది, ఈ సమయములో పాఠశాలలో పరీక్ష ఉంది, ఇట్లా చెప్పడానికి కానీ మనం సప్తమి విభక్తిని వాడతాం. అంటే మనం ఆ కర్త ఉండే స్థలం కానీ టైం కానీ చెప్తుంది. అర్థమైందా అండి? మూర్తి గారు అర్థమైందా అండి మీకు? అర్థమైంది। మీరు ఏ ఊళ్ళో ఉంటారు చెప్పండి. ఉత్తమం ఉత్తమం, సంతోషం। ఓకే, ఇంకెవరైనా చెప్తారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ముందుకెళ్దాం। శశికళ మహోదయే అహం వరంగల్లు నగరే వసామి। ఉత్తమం, సమ్యక్। మధుసూదన్ మహోదయ అహం సదాశివపేట పట్టణే వసామి। ఉత్తమం ఉత్తమం। నగరే గ్రామే, పట్టణం అనేది నాకు కరెక్ట్ గా ఐడియా లేదండి, ఆ శబ్దం సంస్కృతంలో ఉందా లేదా అని వినలేదు నేను ఇప్పటిదాకా. ఒక్కసారి చెక్ చేసుకోండి। అసలు ఇప్పుడు వరకు మీకు అర్థమైంది కదా అందరికి ఎలా చెప్పాలి, ఎలా వాడుతున్నాము అనేది. సమయం ఎన్ని గంటలకి క్లాస్ ఉందండి? చతుర్వాదనే। ఇప్పుడు టైం ఎంత అయింది అంటే చతుర్వాదనం అని చెప్పాలి. ఎందుకు? మనం తెలుగులో ఆలోచించండి, 4 గంటలు అయ్యింది అంటాం. క్లాస్ ఎన్నింటికి? 4 గంటలకి అని తేడా కనిపిస్తుందా మనకి? ఆ తేడా ఇక్కడ కూడా ఉంటుంది. సరేనా? అర్థమైందా? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి, లేకపోతే నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం అవుతుందా లేదా? అర్థమైందమ్మా। చతుర్వాదనం చతుర్వాదనేనా మేడం? అవునండి, దానికి సప్తమి విభక్తి. చతుర్వాదనం అంటే 4 గంటలకు, అంటే 4 గంటలు। భారతి గారు, చతుర్వాదనం, వాదనం అనేది మనం నపుంసకలింగ పదంగా తీసుకుందాం. చతుర్వాదనం దానికి సప్తమి విభక్తి చతుర్వాదనే। చతుర్వాదనం అంటే 4 గంటలు। టైం ఎంత అయింది? 4 గంటలు అయింది, 4 గంటలు అంటాం. అదే 4 గంటలకి పని ఉంది, ఏదో పని, అప్పుడు 4 గంటలకి అంటున్నాం కదా తెలుగులో. అలా ఇక్కడ సప్తమి విభక్తి పెట్టాలి. చతుర్వాదనే కక్ష్యా అస్తి, చతుర్వాదనే గృహం గచ్చామి, చతుర్వాదనే దేవాలయం గచ్చామి. ఇప్పుడు మీరందరూ నెక్స్ట్ వీక్ ఏం చేయాలంటే, నేను 5ంటికి నిద్రలేస్తాను. ఉత్తిష్ఠతి అంటే లేవడం. తిష్ఠతి అనేది ఒక ధాతువు అండి, ధాతువు। మేడం మహోదయ చెప్పండి। ఈ సప్తమి విభక్తి ఒక ప్రథమ పురుష మాత్రమే చెప్పారు, మిగతా ఉత్తమ పురుష, మధ్యమ పురుష, తత్ శబ్దము అవి చెప్పలేదు మేడం. అయితే అలా కాదండి మధుసూదన్ రావు గారు, ఒక మాట చెప్పండి.
రామకి ప్రథమ విభక్తి ఉంది, ద్వితీయ విభక్తి ఉంది, తృతీయ విభక్తి ఉంది. అదే పురుష? ప్రథమ పురుష. ప్రథమ పురుష. ఇప్పుడు మీరేం అడిగారు నన్ను? సప్తమి విభక్తికి పురుష అని అడిగారు కదా. అవును, అలా సప్తమి విభక్తి మధ్యం పురుష. ఒక్క మాట వినండి. మనకి సంస్కృతంలో శబ్దాలు, ధాతువులు రెండు ఉంటాయి. ఇంకా కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. అవి మళ్ళా తెలుసుకుందాం. శబ్దాలు అంటే రామ, సీత, కృష్ణ, పుస్తకం, వృక్షం, ఇవన్నీ. అవేం చెప్తాయి? కర్తను కానీ కర్మను కానీ చెప్తాయి. అంటే ఎవరు చేస్తున్నారో చెప్తుంది, లేకపోతే దేని మీద మన క్రియ పనిచేస్తోంది అనేది చెప్తుంది. నేను పుస్తకాన్ని చదువుతున్నాను అంటే నేను అనేది కర్త అయింది. మీరు వేరే వాళ్ళకి చెప్తున్నారు. ఇప్పుడు మధుసూదన్ గారు నాకు చెప్తున్నారు, రజనీకి చెప్తున్నారు. అక్కడ రాముడు తింటున్నాడు కదా. మన ఇద్దరం మాట్లాడుకుంటూ రాముడి గురించి చెప్పుకుంటున్నాం. అలా రాముడి గురించి చెప్పినప్పుడు రాముడు అనేది ప్రథమ పురుష అవుతాడు. ఓకేనా? ఇప్పుడు మీరు మీ గురించి చెప్పుకుంటుంటే ఉత్తమ పురుష అవుతుంది. మీరు నాతో మాట్లాడుతూ నా గురించి చెప్తే మధ్యమ పురుష అవుతుంది. అర్థమైందా? మరి ఇప్పుడు రాముడికి విభక్తులు ఉంటాయి. నాకు అంటే నేను అని చెప్పినప్పుడు అహం శబ్దానికి విభక్తులు ఉంటాయి. మధ్యమ పురుష నువ్వు అని చెప్పినప్పుడు విభక్తులు ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ శబ్దాలకు ఉంటాయి. అక్కడ అహం అనేది ఒక శబ్దం, త్వం అనేది ఒక శబ్దం. రామ, కృష్ణ, సీత, వృక్షం, నగరం, వృక్ష, నగరం, గ్రామం, ఇవన్నీ శబ్దాలు. ఓకేనా? మనం ధాతువులకు చేసినప్పుడు క్రియాపదాలకి పురుషాలు ఉంటాయి. ఓకేనా? ఇది బండగా చెప్తున్నాను, మీకు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ అంతా అర్థమైంది. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. నేను చేస్తున్నాను, ఆ చేస్తున్నాను అనేది ఉత్తమ పురుషలో చెప్తున్న క్రియాపదం. నువ్వు చేస్తున్నావు, అక్కడ క్రియాపదం చేయడం కామన్ గానే ఉంది. నేను చేస్తున్నాను అన్నాను, నువ్వు చేస్తున్నావు అన్నాను. అక్కడ ఏదైతే భేదం ఉందో దాన్ని మనం వివిధ పురుషాల్లో చెప్తున్నట్టు లెక్క. రాముడు చేస్తున్నాడు అంటాం కదా, రాముడు చేస్తున్నావు అనను, రాముడు చేస్తున్నాను అనను కదండి. మధుసూదన్ గారు అర్థమవుతుందా నేను చెప్పేది? అది పురుషంలో తేడా. విభక్తులకి పురుషులకి రెండు డిఫరెంట్ అండి. విభక్తులు శబ్దాలకు ఉంటాయి, పురుషాలు ధాతువుకు ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా? ఎవరన్నా మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారా? ఇంకొంచెం కన్ఫ్యూజ్ అయ్యారా? మధుసూదన్ గారు మీకు అర్థమైందా అండి? నేను ఎప్పుడైనా ధాతువు వాటికి సప్తమి విభక్తి ఏంటనేది తెలియదు అని అంటుంది. సప్తమి విభక్తి ఏం చెప్తుంది అని అంటే, మనం ఒక స్థలం గురించి కానీ ఒక టైం గురించి కానీ చెప్పేటప్పుడు సప్తమి విభక్తి చెప్తుంది. షష్ఠి విభక్తి ఏం చెప్తుంది? ఇప్పుడు ఈ పుస్తకం ఉందండి, ఈ పెన్సిల్ ఉంది, ఈ పెన్సిల్ నాది. ఈ పెన్సిల్ కి కర్తకి ఏంటైతే సంబంధం ఉందో అది చెప్తుంది. ఓకేనా? ఈ పెన్సిల్ ఎవరిది? రజనీది. అంటే రజనీ అనే శబ్దాన్ని మీరు షష్ఠి విభక్తిలో పెడుతున్నారు. ఇది రాముడి పెన్సిల్, రామస్య అంకణి, రాముడి యొక్క పెన్సిల్ అని చెప్పారు మీరు. అర్థమైందా? ఇట్లా విభక్తులు ఏం చేస్తాయంటే ఒక వస్తువుకి కానీ ఒక క్రియాపదానికి కానీ కర్తతో ఉన్న రిలేషన్ ని చెప్తాయి. మనం ఫస్ట్ క్లాస్ నుంచి అలాగే తెలుసుకుంటున్నాం. రాముడు చదువుతున్నాడు, రామః పఠతి అంటే రాముడు కర్త. ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు. రామః పుస్తకం పఠతి, రాముడు కర్త అలాగే ఉన్నాడు. పుస్తకం అనేది కర్మ. ఏం చదువుతున్నాడు? పుస్తకాన్ని చదువుతున్నాడు. చదవడం కూడా అలానే ఉంది, పుస్తకాన్ని చదువుతున్నాడు. రాముడు దేంతో పుస్తకాన్ని చదువుతున్నాడు?
ఉపనేత్రం కళ్ళజోడుతో చదువుతున్నాడు. అతను మామూలుగా చదవకుండా కళ్ళజోడు పెట్టుకొని చదువుతున్నాడు. ఉపనేత్రేణ పుస్తకం పఠతి. రాముడు పుస్తకాన్ని ఎవరికో ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? కృష్ణుడికి ఇచ్చాడు. రామః కృష్ణాయ పుస్తకం దదాతి. ఇట్లా ఒక్కొక్క క్రియాపదానికి రాముడికి మిగతా కర్మకి మధ్యలో ఉన్న కనెక్షన్ అన్ని మనకి విభక్తులు చెప్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా? ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేశాను. అందరికీ అర్థమైందా అండి? మిగతా వాళ్ళందరికీ అర్థం కాలేదండి. మీరు ఏం చెప్పారు? తద్ అస్మ శబ్దాలు చెప్పాలి నాకు. రైట్. మీది ఇంకో వస్తుంది. కాన్సెప్ట్స్ అర్థమయ్యాయా అనేది నా క్వశ్చన్. కాన్సెప్ట్ అర్థం కాకుండా మీరు ఎన్ని శబ్దాలు నేర్చుకున్నా ఒకటే కదా. కాన్సెప్ట్ అర్థమైందా? ఉత్తమం. ఓకే. ఇప్పుడు తద్ శబ్దాన్ని, తద్ అంటే ఏమిటి? అతడు. అతడు అనే శబ్దానికి మనము విభక్తులన్నీ రాసుకున్నాం షష్ఠి విభక్తి వరకు. తస్య తేషాం అనేది షష్ఠి విభక్తి ఏకవచనం బహువచనం. తస్మిన్ అనేది సప్తమి విభక్తి ఏకవచనం. అతడి యందు అని చెప్పాలంటే తస్మిన్. ఇప్పుడు ఒక గ్రామము యందు నివసిస్తున్నాడు అని చెప్పాలి నేను. రామః తస్మిన్ గ్రామే నివసతి. ఆ గ్రామము యందు నివసిస్తున్నాడు. అలా వాడాలి దాన్ని. అర్థమైందా? తస్మిన్ అంటే యందు. అంటే రాముడి యందు అని చెప్పినప్పుడు రామే అన్నాము. తస్మిన్ అంటే ఒక పుల్లింగ శబ్దం. గ్రామం గాని విద్యాలయం గాని ఏదైనా ఉంటే ఆ విద్యాలయము యందు. ఆ అంటే మనం సా అనేది ఏమనుకున్నాం? అతడు అనుకున్నాం. అలా చెప్పినప్పుడు సర్వనామ శబ్దంగా వాడినప్పుడు తస్మిన్ అనాలి. హైదరాబాద్ గ్రామము యందు, ఆ హైదరాబాద్ గ్రామము యందు అన్నాను అనుకోండి, తస్మిన్ హైదరాబాద్ గ్రామే వసతి అని అలా చెప్తాము. ఓకేనా? అది నెక్స్ట్ స్టెప్ లో నేర్చుకున్నాంలేండి. కనుక్కున్నారు. ఇప్పుడు మీకు తస్మిన్ అర్థమైందా? తస్మిన్ ఎక్కడ వాడతామో అర్థమైందా? అతడి యందు అని చెప్పినప్పుడు వాడతాం. ఓకేనా? అలాగే దాని యందు, పుస్తకం యందు, ఒక పుస్తకం యందు, ఆ పుస్తకం యందు ఏదో పేపర్ పెట్టాను, ఆ పుస్తకం యందు ధనం పెట్టాను, అలా చెప్పాలనుకోండి. ఆ పుస్తకం యందు, తత్ అనేది అది అని. దాని యందు అని చెప్పాలి అన్నా కానీ తస్మిన్ అనే చెప్తాం. ఓకేనా? తేషు అంటే బహువచనం. వారి యందు, ఆ మగవాళ్ళందరి యందు రాముడు ఉత్తముడు. తేషు రామః ఉత్తమః. తేషు రామః చతురః. తేషు రామః సమర్థః. అలా చెప్తాం. వాళ్ళందరి యందు, ఆ గ్రూప్ లో వాళ్ళందరి ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలోనూ రాముడు ఉత్తముడు. అలా ఒకళ్ళని పిక్ చేయడానికి వాడినప్పుడు తేషు అలా తేషాం అని కూడా వాడచ్చు. సప్తమి వాడచ్చు, షష్ఠి వాడచ్చు, రెండు వాడచ్చు. రెండు కరెక్టే అవుతాయి. మేడం షష్ఠి విభక్తికి ఏమొస్తుంది? రామస్య రామానాము. ఇది తద్దుకి ఏమొస్తుంది? తద్దు పుల్లింగంకి తస్య ఏకవచనం అండి. తేషాం. తస్య తేషాం. ఓకే. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తారా? మీకు విభక్తులు నాకు ఎంత అర్థమైందో తెలుస్తుంది. మీరు అందరికీ నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ తక్కువ ఉంది కదండి, ఒప్పుకుంటారా? నేను ఒక క్రియాపదం చెప్తానండి. గచ్చతి అనే క్రియాపదం చెప్పాను. ఓకేనా? ఒక 2-3 మెంబర్స్ ఓపెన్ చేసుకొని గచ్చతిని వాడుతూ సెంటెన్స్ చెప్పండి. ఏదైనా పర్వాలేదు, మీ ఇష్టం. గచ్చతి అని మాత్రం రావాలి నాకు సెంటెన్స్ లో. చెప్తారా ఎవరన్నా? రామః విద్యాలయం గచ్చతి. రామః విద్యాలయం గచ్చతి. ఉత్తమం. శశికళ గారు. రామః వనం గచ్చతి.
ఉత్తమం. ఇంకెవరైనా ఇద్దరు ముగ్గురు మీరు మ్యూట్ అయిపోండి. అహం పాఠశాల గచ్చతి. అహం పాఠశాలాం గచ్చామి. గచ్చామి. ఓ మీరు మీ గురించి చెప్తున్నారు కదా, ఉత్తమ పురుషాలో చెప్పాలి. గచ్చామి అని చెప్పాలి. శివః గ్రంథాలయం గచ్చతి. మళ్ళా చెప్పండి కృష్ణవేణి గారు. శివః గ్రంథాలయం గచ్చతి. ఉత్తమం. లక్ష్మి గారు వదతు. కృష్ణः కార్యాలయం గచ్చతి. ఉత్తమం. కృష్ణः కార్యాలయం. అహం దేవాలయం గచ్చామి. ఉత్తమం. ఇప్పుడు పఠతి. ఇప్పుడు దాకా చెప్పని వాళ్ళు 5 అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, పర్వాలేదు, తప్పు చెప్పినా ఏం నష్టం లేదు. చెప్పండి. త్వం పుస్తకం పఠసి. ఉత్తమం. అంటే అర్థం ఏంటి లక్ష్మి గారు? ఏంటండి? అర్థం చెప్పండి, మీనింగ్ చెప్పండి తెలుగులో. నువ్వు పుస్తకం చదువుతున్నావు. ఉత్తమం. రామః పాఠం పఠతి. రామః పాఠం పఠతి. ఉత్తమం. భవానీ గారు. అహం సంస్కృతం పఠామి. ఉత్తమం. సమ్యక్. నెక్స్ట్ ఇప్పుడు దాకా చెప్పని వాళ్ళు. మేడం మహోదయ, విద్యార్థః పాఠం పఠతి. విద్యార్థి అనేది కొంచెం డిఫరెంట్ శబ్దం అండి, రామ శబ్దంలా కాకుండా మనకి ఆ నుంచి జెడ్, ఏ నుంచి జెడ్ వరకు లాగా ఆ నుంచి బండిరా వరకు ఎండింగ్లు ఉండేవి చాలా ఉంటాయి. అకారాంత, ఇకారాంత, ఉకారాంత, నకారాంత, తకారాంత, సకారాంత, ఇట్లా విపరీతంగా ఉంటాయి. అన్నిటికీ ఎండింగ్ అంటే పదం శబ్దము చివర్లో స్ అని ఆగిపోతుంది. అలాంటి శబ్దాలు అని ఆగిపోతుంది. అలాంటి శబ్దాలు అలా వివిధ రకాలుగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఓన్లీ అకారాంతం తీసుకుంటున్నాం. మీరు విద్యార్థి అని తీసుకున్నది నకారాంత శబ్దం. దాని రూపాలు ఎలా మనం తెలుసుకోలేదు కదా. విద్యార్థ అంటే ఏంటి మీ ఉద్దేశం? విద్యార్థి విద్యార్థి అనే దానికి ఛాత్ర అనేది అకారాంత పుల్లింగ శబ్దం. అది తీసుకుని చెప్పండి మీరు ప్రస్తుతానికి, సరేనా? బాగుంది, నో ప్రాబ్లం. చెప్పండి. మళ్ళీ చెప్పాలి. ఎవరు చెప్పారు? ఒకరి తర్వాత ఒకళ్ళు ఇద్దరు చెప్పండి. దీక్ష గారు చెప్పండి. ఛాత్రః పాఠం పఠతి. ఛాత్రః పాఠం పఠతి. ఉత్తమం. వాసవి గారు చెప్పండి. తాః సంస్కృతం పఠంతి. ఛాత్రాః సంస్కృతం పఠంతి. బహువచనంలో తాహ అయినా పర్వాలేదు, రైట్. అంటే మీ వాయిస్ కొంచెం నాకు కరెక్ట్ గా వినిపించలేదండి, కొంచెం డౌట్ వచ్చింది. బహువచనం ఎందుకు చెప్పారా అని డౌట్ వచ్చి అడిగాను. అస్తు. ఇప్పుడు మీరు ఎలా వాడుతున్నారు? ఏ విభక్తిలో వాడుతున్నారు? ప్రథమ విభక్తి. రైట్, కరెక్ట్. పుస్తకం అనేది వాడారే, పాఠం అనేది వాడారే, అవే విభక్తి. ద్వితీయ విభక్తి. మీకంటే అర్థమవుతుందా తేడా? అందరికి ఒక్కళ్ళకి అర్థం కాకపోయినా చెప్పండి, పర్వాలేదు. మీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ చెప్పుకుందాం, కానీ ముందుకెళ్ళిపోవద్దు. చెప్పండి, అందరికి అర్థమైందా? పాఠం అనేది ఎందుకు వచ్చింది? పాఠ ఎందుకు రాలేదు? పాఠమును అని అన్న ద్వితీయ విభక్తి కాబట్టి. ఉత్తమం. రామః పాఠః పఠతి అని అంటే కరెక్టేనా? కాదు. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదండి. ఎవరికన్నా అర్థం కాకపోతే ప్లీజ్ మొహమాట పడకుండా చెప్పండి, పర్వాలేదు. అరే ఇప్పుడు అడిగితే ఏమైనా అనుకుంటారేమో అని ఏం అనుకోక్కర్లేదు, మళ్ళీ చెప్పుకుందాం, పర్వాలేదు. కరెక్ట్ గా అర్థమైతేనే కదా ముందుకెళ్ళితే వేరేవి అర్థమవుతాయి. సరే, రాముడి అర్థమైందా అండి? ఎవరికన్నా డౌట్ ఉందా? నేమ్సే పేర్లే కాకుండా ఇప్పుడు క్రియాపదాలు కూడా మనం ద్వితీయ అలా పెట్టాలా మేడం? క్రియాపదాలు అనేవి ఏకవచనంలో ఉంటాయి, బహువచనంలో ఉంటాయి, మనకి ద్వివచనంలో కూడా ఉంటాయి. సంస్కృతంలో ఉత్తమ పురుషాలు ఉంటాయి, మధ్యమ పురుషాలు ఉంటాయి, ప్రథమ పురుషాలు ఉంటాయి. అంతే, విభక్తులు ఉండవు. ఓకేనా? పఠతి అనే దానికి విభక్తి అంటే ఏం చెప్పాలి? పఠతి చదువుతున్నాడు.
పాఠ దానికి అడగట్లేదు. పాఠ పాఠం అన్నారు కదా, దానికి దానికి ద్వితీయ విభక్తి అంటే దానికి శబ్దం అనాలి మీరు, ధాతు అనకూడదు. అర్థమైందా? ధాతు అంటే ఓన్లీ క్రియాపదాలు. మీరు ఆ డిఫరెన్సియేషన్ అర్థం చేసుకోండి. ఓకే. రాముడితో లక్ష్మణుడు వనానికి వెళ్తున్నాడు. అంటే రామేణ తృతీయ విభక్తి. రామేణ లక్ష్మణః వనం గచ్చతి. సీతతో కూడి కృష్ణుడు ఆడుకుంటున్నాడు. రామః సీతయా సహ క్రీడతి. నేను ఒక పేపర్ చూపిస్తాను మీకు. ఇందులో ద్వివచనం అర్థమవుతుందా రాసింది ఏంటి అన్నది? నేను ఫోటో పెడతానండి. ఇలా టేబుల్ క్రియేట్ చేసుకోవాలి మీరు. రామకి, సీతకి, తద్కి నేను అన్ని పెట్టేశాను అనుకోండి, ఉన్నాయి అని ఎవ్వరు రాయరు. రాస్తేనే గుర్తుంటుంది. ఓకేనా? అందరూ రాయండి ప్లీజ్. అంత రాయలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎక్సెప్షన్, కానీ రాసుకుని చదువుకుంటేనే గుర్తుంటుంది. నేను రాశాను మ్యామ్ టేబుల్, కానీ పేపర్లన్నీ అటు ఇటు వెళ్ళిపోయాయి మేడం. రాసాం మేడం, కానీ అది మాట్లాడేకి కష్టంగా ఉంది. టేబుల్ రాశాను మ్యామ్. లక్ష్మి గారు మీరు రాస్తే మీకేం ప్రాబ్లం లేదంటే ఒక్కసారి గ్రూప్ లో పెట్టండి, మన గ్రూప్ లో పెట్టండి. ఇప్పుడు ఒక్క శబ్దం పెట్టండి, రామ శబ్దము, సీతా శబ్దము, ఏదో ఒకటి. ఇందులో పెట్టమంటారా? ఎలా? నాకు పర్సనల్ గా పంపించండి. ఇందులో పెట్టడానికి వస్తే ఇందులో పంపించండి, లేకపోతే నాకు పర్సనల్ గా పంపించండి. సరే. అందరూ రాసుకుంటే కొంచెం ఈజీ అవుతుందండి. నేను చిన్న చిన్న క్వశ్చన్స్ టైప్ చేసి పంపించడం, రాసి పంపించడం చాలా కష్టమవుతుందని చెప్పి నేను పంపించట్లేదు. నేను క్వశ్చన్స్ మీకు గ్రూప్ లో ఫోటో పెడతానండి. ఇవాళ రాశాను, లాస్ట్ టైం ఎప్పుడో రాశాను, అది పంపిస్తాను. మీరు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాసి గ్రూప్ లో డిస్కస్ చేసుకోవాలి. అప్పుడప్పుడు నాకు కుదిరినప్పుడల్లా పంపిస్తూ ఉంటాను. మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి. మనం ఏమేమి మాట్లాడుతున్నాము వాటన్నిటికీ క్వశ్చన్స్ తయారు చేసుకోండి. మీరు పెడితే మేము శ్రద్ధగా రాస్తాం మ్యామ్. మాకు మేమంటే శ్రద్ధ ఉండట్లేదు, మీరు కొంచెం క్వశ్చన్స్ పెట్టండి. రాయాలని నాకు ఉందండి క్వశ్చన్స్, కానీ అసలు టైం ఉండట్లేదు. అందుకని నేను మొన్న 3-4 days టెలిగ్రామ్ లేదు కదా, ఇంకా కొంచెం రాశాను కొన్ని క్వశ్చన్స్. నేను పంపిస్తాను, గ్రూప్ లో పంపిస్తాను. వాటికి ఆన్సర్స్ రాయండి, సరేనా? ఒకసారి అలా రాయడం మొదలెట్టారంటే కొంచెం అలా మాట్లాడడం కూడా అలవాటు అవుతుంది. మళ్ళీ ఇంకొకటి హోంవర్క్ ఏంటంటే నెక్స్ట్ వీక్ కి దినచర్య. మనం టైం తెలుసుకున్నాం కదా, 2ంటికి అనేది, 1 గంటకి, 2ంటికి, 3ంటికి అని తెలుసుకున్నాం కదండి. దాన్ని పెట్టుకొని మీరు నాకు మీ దినచర్య అవర్లీ రాయండి చాలు. 9 o'clock, 5 o'clock కి లేస్తాను, 6 o'clock కి యోగా చేస్తాను, 7 o'clock కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను, 8 o'clock కి వాకింగ్కి వెళ్తాను, 9 o'clock కి ఆఫీస్కి వెళ్తాను. ఇట్లా వేగ్గా ఊరికే మనకు అలవాటు అవడానికి ఒక 10 sentences రాయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు. మధ్యలో నిద్రపోయాను, భోజనం చేశాను, చదువుకున్నాను, ఆడుకున్నాను, తిన్నాను, ఏదైనా పర్వాలేదు, ఊరికే అలవాటు అవడానికి. అటు క్రియాపదాలు అవుతాయి, ఇటు టైం చెప్పడం అలవాటు అవుతుంది. చెప్తున్నాను. ఉత్తిష్టతి అంటే అతడు లేస్తున్నాడు. ఓకేనా? నేను లేస్తున్నాను, ఉత్తిష్టామి. లేకపోతే రాముడి గురించి రాయండి. రాముడు తింటున్నాడు, రాముడు లేచాడు, రాముడు చదువుకున్నాడు, ఇన్ని గంటలకి లేచాడు, ఇన్ని గంటలకి చదువుకుంటున్నాడు, ఇన్ని గంటలకి ఆడుకుంటున్నాడు, ఇన్ని గంటలకి స్కూల్కి వెళ్తున్నాడు. ఇట్లా రాయండి, పర్వాలేదు. ఏదో ఒకటి ప్రాక్టీస్ కి ఒక వీక్ ఒకటి రాయండి. అది రాసి ఒక్కళ్ళో ఇద్దరో నాకు గ్రూప్ లో పర్సనల్ గా పంపించండి. అందరూ పంపించద్దు, ఒక్కళ్ళే పంపించండి. అది నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మిగతా వాళ్ళు కూడా అలాగే రాశారు అంటే, అందరికి అర్థమైంది అంటే ముందుకెళ్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దాం, లేదంటే దీని గురించి డిస్కస్ చేద్దాం.
మీకు బేసిక్ గా తిష్టతి అంటే మేడం తిష్టతి అంటే ఆగి ఉండడం. అది స్థా అనే ధాతువు నుంచి వచ్చిందండి. మనకి ఇప్పుడు పశ్యతి అని ఉంది, దానికి ధాతు రూపం దృశ్. ఇట్లా ధాతు రూపము క్రియాపదము డిఫరెంట్ గా కూడా ఉండొచ్చు. ఓకేనా? తిష్టతి అనేది ధాతు రూపం, అంటే ఉన్నాడు, ఆగి ఉండిపోయాడు. ఇప్పుడు మనం మామూలుగా సినిమాల్లో అది జోకులుగా చెప్పినప్పుడు వాడు చాలా రోజులు వచ్చి వెళ్లకుండా ఇంట్లో ఉండిపోయాడు అంటే వీడు తిష్టేసుకుని కూర్చున్నాడు అని అంటారు కదా. ఆ టైప్ లో ఉండిపోవడం అన్నమాట, కదలకుండా ఉండిపోవడాన్ని తిష్టతి అంటారు. దానికి ఉత్ అనేది ఉపసర్గ. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయండి, మనం అన్ని కలిపి మిక్స్ చేస్తే కంగారు పడతాం. ఉత్తిష్టతి అంటే నిద్ర లేస్తున్నాడు అని అర్థం. ఓకేనా? అది వర్డ్ గుర్తు పెట్టుకొని రాయడం అలవాటు చేసుకోండి. ఉత్తిష్టతి, దానికి నేను అని చెప్పాలంటే ఉత్తిష్టామి, నువ్వు అని చెప్పాలంటే ఉత్తిష్టసి. ఇంతవరకు ఓకే కదా మీకు? బహువచనం ఉత్తిష్టంతి. ఉత్తిష్టామి అంటే లేస్తున్నాను అనే, లేచాను అనే. లేస్తున్నాను వర్తమాన కాలం, మనం ఇంకా భూతకాలానికి వెళ్ళలేదు, వర్తమాన కాలమే అన్ని. ఈ టీ 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 అని ఎండ్ అయ్యేవన్నీ వర్తమాన కాలమేనండి. ఓకేనా? ఇప్పుడు మనం టైం చెప్పుకున్నాం కదా, 4 అంటే చతుర్వాదనే అన్నాం. అదే పావు గంట ఎక్కువ, 4:15 అంటే ఎంత చెప్పాలి, 4:30 అంటే ఎంత చెప్పాలి, 4:45 4:45 అంటే ఎంత చెప్పాలి అనేవి ఇవాళ నేర్చుకుందాం. చిన్నది దాని కంటిన్యూషన్. సరేనా? 1 గంట అంటే ఎంతండి? ఏకవాదనం. 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 1 గంటకి ఏకవాదనే. ఉత్తమం. దానికి 15 minutes కలపండి. 1:15. సపాద ఏకవాదనం అంటే పాద అంటే ఒక 15 minutes అన్నమాట. సపాద ఒక పాదం యాడ్ చేసి, 1కి ఒక పాదం యాడ్ చేసాం, 1:15. సపాద ఏకవాదనం అంటే 1:15. సపాద ద్వివాదనం 2:15. సపాద త్రివాదనం ఎంతండి? 3:15. సపాద షడ్వాదనం 6:15. చెప్పిన వాళ్ళు మీదైపోండి. నెక్స్ట్ ఇంకొకరికి ఆపర్చునిటీ ఇవ్వండి. సపాద దశవాదనం. మేడం సపాదనా ఏమి అది? సాపాద పాద అనే అక్షరం రాయండి, పాద రాయండి, అంతే 2. సపాద. ఓకేనా? దీర్ఘాలు లేవు. సపాద, పాకి దీర్ఘం, పాద. ఓకే. 9:15 అంటే ఏం చెప్తారు? ఇద్దరు ముగ్గురు చెప్తారు. సపాద నవవాదనం. 3:15 అంటే సపాద త్రివాదనం. 5:15 సపాద పంచవాదనం. 12:15 ద్వాదశవాదనం. తపాద ద్వాదశవాదనం. 11:15 అంటే ఏకాదశవాదనం. మీరు చెప్పేది నాకు వినిపించకపోయినా మీరు వింటూ ప్రాక్టీస్ చేశారంటే ఇలా చిత్తు మ్యూట్ లో ఉన్నా సరే పర్వాలేదు. సపాద ఏకవాదనం, సపాద ద్వివాదనం, సపాద త్రివాదనం, సపాద చతుర్వాదనం, సపాద పంచవాదనం, సపాద షడ్వాదనం, సపాద సప్తవాదనం, సపాద అష్టవాదనం అంటే ఎంతండి? 8:15. అర్థమైందా అండి అందరికి? ఇప్పుడు 30కి వద్దాం. 1:30 అంటే
సార్ధ ఏకవాదనం. ఓకే, ఏకవాదనంకి ముందర సార్ధ, సా రాకి దావత్తు మహాప్రాణంత. సార్ధ ఏకవాదనం, సార్ధ ద్వివాదనం. పార్థ అంటాం చూడండి, అలా సార్థనా? అంతేగాని మహాప్రాణం థా కాదండి, దా, డిఏ డా, దాలో ధ, ధనంలో ధా రాయాలి. సార్ధ. సార్ధ, సార్ధ చతుర్వాదనం. టైం ఎంత అయింది? సార్ధ చతుర్వాదనం ఎంత అయింది చెప్పండి? 4:30. సార్ధ దశవాదనం. 30. సార్ధ పంచవాదనం. 5:30 ఇలా పాద, సపాద, సార్ధ అన్ని ప్రాక్టీస్ కి రాయండి, అన్ని 12 రాయండి. సరేనా? 1 to 12. సపాద అంటే 15 minutes యాడ్ చేయాలి. 1:15 అని అర్థం. ఓకే, 1 కి సపాద అంటే 15 minutes యాడ్ చేశారు అంటే 1:15 అయింది. దాన్ని సపాద ఏకవాదనం అంటారు. అదే ఇంకొక 15 యాడ్ చేసి 1:30 చేసినారు అనుకోండి, సార్ధ ఏకవాదనం అంటాం. ఓకేనా? సార్ధనండి, తార్ధన? సా అండి, ఎస్ఏ, సా, 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 సార్ధ. 4:30 మ్యామ్ సార్ధ చతుర్వాదనం అంటే. అప్పుడు 4:45 అంటే తెలుసుకుందాం. ఒక్క నిమిషం, ఇది అర్థమైందా అందరికి? ఓకే, 4:45 అంటే 5 లో నుంచి 15 minutes మైనస్ చేయాలి. 4:30కి 15 minutes యాడ్ చేయొద్దు, 5 లో నుంచి 15 minutes మైనస్ చేయాలి. ఓకేనా? పాదోన పంచవాదనం. ఇక్కడ కేర్ఫుల్ గా ఉండాలి. సపాద అంటే 15 minutes యాడ్ చేశారు కాబట్టి సపాద, పాద అంటే 15 minutes, స అంటే యాడ్ చేస్తున్నట్టు. స అర్థ, సార్థ అంటే 2 పావులు, 2 పాదాలు యాడ్ చేస్తున్నట్టు. ఒక 15 minutes ఏమో 1 to 15 యాడ్ చేశారు, 15 to 30 2 పాదాలు యాడ్ చేశారు కదా, 2 పాదాలు యాడ్ చేశారు కదా, అందుకని స అర్థ అయింది. పాద కలిపి అర్థ అయింది. ఓకేనా? ఇప్పుడు 4:45 అని చెప్పాలి అంటే గనక ఇక్కడ 15 minutes ఇటు తగ్గించారు, అందుకని పాద ఊన అని చెప్పాలి. పాదోన అని సంధి అవుతుంది. ఓకే, పాదోన పంచవాదనం అంటే 4:45. పాదోన ఏకవాదనం అంటే ఎంతండి? 12:45. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. పాదోన ద్వివాదనం. 1:45. పాదోన షడ్వాదనం. 5:45. పాదోన ఏకాదశవాదనం. 11:45. 10:45. 10:45 అండి. ఏకాదశవాదనం అంటే అందులో నుంచి 15 minutes తగ్గించాం. 10:45. పాదోన అంటే తగ్గించడం, సపాద అంటే యాడ్ చేయడం. పావు తక్కువ అని చెప్తున్నట్టు. ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అండి? కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ టైమ్స్ అన్ని రాసుకున్నారంటే కొంచెం స్టార్టింగ్ లో అలవాటు అయ్యే వరకు. ఏకవాదనం, సపాద ఏకవాదనం, సార్థ ఏకవాదనం, ద్వివాదనం. 1:15, 1:30, 1:45, 2. అర్థమైందా? మీరు అందరూ వీటికి ప్రతిదానికి ప్రతి నంబర్ కి అంటే టైం రాయాలి. 1:45 ఇంత, 2 ఇన్ని గంటలు, 2:15 ఇంత, 2:45 ఇంత,
అట్లా టేబుల్ లాగా ఒకటి అంటే ప్రాక్టీస్ కి ఊరికే, అంటే మీరు నీట్ గా రాసుకోకపోయినా ఇట్లా రాసుకుంటే మీకు అలవాటు అవుతుంది. 2:10, 2:05, 2:01 అవన్నీ తర్వాత. ఇప్పుడు ఓన్లీ 15 minutes. ఓకేనా? 1:15, 2:15, 1:30, 2:30 అలా నేర్చుకుందాం. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో ఇంకా డీటెయిల్డ్ గా 5 minutes, 10 minutes వాటికి నేర్చుకుందాం. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా అండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మనము ఇప్పుడుకి తద్దు శబ్దం నేర్చుకున్నాం. తద్దు శబ్దంలో పుల్లింగం నేర్చుకున్నాం. పుల్లింగంలో సప్తమి విభక్తి ఏంటండి? ఏకవచనం తస్మిన్ తేషు. స్త్రీలింగం అయితే తస్యాం తాసు. ఏకవచనం బహువచనం. తస్యాం తాసు. అక్కడ సీతాయాం ఎలా ఉందో ఇక్కడ తస్యాం తాసు. ఇక్కడ షూ రాదు, సకారం, సరస్వతిలో సకారం వస్తుంది. తాసు. ఓకేనా? రాసుకున్నారా? అస్మద్ శబ్దం. ఇప్పుడు నాయందు అనాలనుకోండి. మయి. మనం భగవద్గీతలో శ్లోకాలు చూస్తే చాలా చోట్ల వస్తాయి కదా, మయి సర్వాణి కర్మాణి అలా వస్తూ ఉంటుంది. మయి మయి అని అంటే నాయందు అని అర్థం. ఓకే, దానికి బహువచనం స్మాసు. అహంకి సప్తమి విభక్తి మయ్యేనండి? అవునండి. అంటే అర్థం ఏంటి? నాయందు. బహువచనం అస్మాసు. సార్ మళ్ళీ చెప్పరా మేడం? మయి అంటే నాయందు అండి. అస్మద్ శబ్దం యొక్క సప్తమి విభక్తి. అస్మాసు అంటే మాయందు. అంటే మన వయం అని వాడతాం కదా, మేము అనేది. అంటే నా దగ్గర ఉన్న ఒక గ్రూప్ ఉన్నారు 10 మంది. ఆ 10 మందిని కలిపి మేమందరం చేస్తున్నాము అని చెప్పేటప్పుడు ఏమంటాము? వయం కరోతి కుర్మహ అంటాం. అంటే నేను చేస్తున్నాను, మేమందరం చేస్తున్నాము అంటాం. అలా ఇప్పుడు మాయందు అని చెప్పాలి అంటే అస్మాసు. మాయందు నమ్మకం ఉంచండి అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలాంటి అస్మాసు అని వాడాలి. సప్తమి సు. సరస్వతిలో సా అండి. సీతాసు ఎలా వచ్చిందో అస్మాసు. మనకి సీతలో ఈ తత్శబ్దము స్త్రీలింగము. తాసు అంటే ఆమె అండి. బహువచనం ఏమండి? కాదు, బహువచనం తాసు అండి. తస్యాం ఏకవచనం. తస్యాం తాసు. ఇంకా యుష్మద్ శబ్దం ఒక్కటి మిగిలింది. ఓకే, త్వయి. అక్కడ మయి అస్మద్, త్వయి అనేది యుష్మద్. యుష్మాసు అనేది బహువచనం. త్వయి యుష్మాసు అంటే నీ అందు, మీ అందు, మీ అందరి అందు అని అర్థం. యూనండి యుష్మాసు. అంతే. యుష్మద్ శబ్దం కదండి, అందులోనే యుష్మాసు. సహాకి సప్తమి విభక్తి ఏంటండి మేడం? సహాకి తస్మిన్ తస్మిన్ ఏకవచనం. తేషు. తేషు అనేది బహువచనం. ఓకేనా? షణ్ముఖాలో షా అండి. షట్కోణ్, షణ్ముఖ, షష్ఠి, అంకుశ. అర్థమైనా అందరికి? ఏమి డౌట్స్ ఉన్నాయి? టైం చెప్తారా మళ్ళీ ఒకళ్ళు ఎవరైనా? 1 o'clock నుంచి మొత్తం 3 hours కి చెప్పండి. 1:15, 1:30, 1:45, 2 o'clock, 2:15, 2:30, 2:45, 3 o'clock అలా చెప్పండి. ఒకళ్ళు
కాదండి. నేను చెప్పనా మ్యామ్? ఏకవాదనం, సపాద ఏకవాదనం, సార్ధ ఏకవాదనం, పాదోన ద్వివాదనం, ద్వివాదనం. లక్ష్మి గారు 3 o'clock చెప్పండి. సపాద త్రివాదనం, సార్ధ త్రివాదనం, పాదోన చతుర్వాదనం. 4 o'clock. 5 o'clock చెప్పండి. నెక్స్ట్ ఎవరన్నా, వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరన్నా? సపాద ఏకవాదనం, సార్ధ. 5 o'clock అన్నానా 4 o'clock అన్నానా? సపాద పంచవాదనం అంటే ఏంటి? సార్ధ పంచవాదనం. తెలుగులో చెప్పండి టైం, తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ. 5:15. ఉత్తమం. ఎవరో ఒకరు చెప్పండి. లక్ష్మి గారు. పాదోన పంచవాదనం. పాదోన పంచవాదనం అంటే పాదోన పంచవాదనం అంటే ఎంత అవుతుంది? 4:45 అవుతుంది. కాబట్టి పాదోన షడ్వాదనం. 6 o'clock షడ్వాదనం. నెక్స్ట్ వాదనం, సార్ధ ఏకాదశ వాదనం 11:30, పాదోన ద్వాదశ వాదనం 11:45. తర్వాత ఏమొస్తుంది? రాత్రికి వస్తాయి. త్రయోదశ వాదనం. త్రయోదశ వాదనం ఉంటుందా అండి? త్రయోదశం అంటే ఎంతండి? 13 గంటలు ఉంటుందా? మనం 24 hour ఫార్మాట్ లో చెప్పాలి. ద్వాదశ వాదనం తర్వాత ఏకవాదనం వచ్చేస్తుంది. మనం 24 hour ఫార్మాట్ కాకుండా మామూలుగా 12 hour ఫార్మాట్ తీసుకుందాం. ఓకే. ప్రాతః అంటే మార్నింగ్ సెక్షన్, సాయం అంటే ఈవినింగ్ సెషన్, రాత్రి అలా మనం తెలుగులో ఎలా వాడతాం? రాత్రి 10 అయింది అని అంటే మనం ఈవినింగ్ 10 అలా చెప్పాం కదా, లేకపోతే 24 hour ఫార్మాట్ లో చెప్పాం. తెలుగులో చెప్తాం రాత్రి అంటాం. రాత్రి అనే ఇక్కడ కూడా. పొద్దున అంటే ప్రాతః, మధ్యాహ్నం అంటే మధ్యాహ్న అలా చెప్తాం, సాయంత్రం అంటే సాయం అంటాం. అలా చెప్పడం. ఓకేనా? అలా చెప్పాలి. 1 o'clock, మధ్యాహ్నం 1 o'clock అంటే మధ్యాహ్నం, మధ్యాహ్న ఏకవాదనం అలా చెప్తాం. ఓకే, అక్కర్లేదు, తెలిసిపోతుంది కాబట్టి. బట్ రాత్రి. సో ఇప్పుడు దాకా అర్థమైంది కదా టైం ఎలా రాయాలో. అందరూ ప్లీజ్ దయచేసి అన్ని రాయండి. ఏకవాదనం నుంచి 12 వరకు, 12 to మళ్ళీ 1 వరకు అట్లా రాస్తే మీకు బాగా అలవాటు అవుతుంది. ఓకేనా? అద్య అంటే ఏంటండి? ఇవాళ, ఇదానీం ఇప్పుడు కరెక్ట్. శ్వః ప్రపరశ్వః కరెక్ట్. ప్రపరశ్వః మొన్న, అవతలి మొన్న, ముందుకి ఒకసారి. శ్వా వచ్చింది అంటే ఫ్యూచర్, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి. కరెక్ట్. ఒకేసారి అందరూ మాట్లాడుతున్నారు. కరెక్ట్ చెప్పింది అర్థం కావట్లేదు, రాంగ్ చెప్పింది అర్థం కావట్లేదు నాకు. ఓకే, అందుకని ఒక్క నిమిషం ఆగండి. ఎవరైనా ఓపెన్ చేసుకుంటే సైలెంట్ అయిపోండి. అండ్ ఒక్కసారి చెప్పిన తర్వాత దయచేసి మ్యూట్ పెట్టేసుకోండి, వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. అందరూ ఒకేసారి చెప్పారనుకోండి, అర్థం కాని వాళ్ళకి అసలు ఇంకా అర్థమే కాదు కదా. అందరూ ఒకేసారి మాట్లాడుతుంటే ఎలా అర్థమవుతుంది? అందరూ దయచేసి మ్యూట్ లో ఉండండి. ఓకే. ఎల్లుండి అంటే ఏమంటారు? పరశ్వః. నిన్న అన్న అవతలి మొన్న
ప్రపరస్య ఇప్పటిదాకా మాట్లాడని వాళ్ళు ఎవరున్నారండి? అస్సలు మాట్లాడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ష్యహ అనాలండి, హ్యహ అనాలి. హాకి యావత్తు హ్యహ, లేకపోతే షాకి వావత్తు శ్వహ. టీవీ పెట్టుకొని వింటూ నాకు ఆన్సర్ చెప్తున్నారు ఎవరో, నాకు ఆ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది. ఓకే, వారాలు చెప్తారా ఎవరన్నా? ఒక్కళ్ళే చెప్పాలి, అందరు చెప్పొద్దు. శశికళ గారు చెప్తారా మీరు? చెప్పండి. శ్వః సోమవారం, పరశ్వః మంగళవారం, ప్రపరశ్వః అంటే అర్థం బుధవారం. తెలుగులో చెప్పండి మీనింగ్ ఏంటో. ప్రపరశ్వః బుధవారం అనేది చెప్పారు. బుధవారం మీనింగ్ తెలుగులో చెప్పండి. తెలుగులో మీనింగ్ ఏంటి? సౌమ్యవాసర. నేను వారాల పేర్లు చెప్పమన్నాను, మీరేం చెప్తున్నారు? రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం, అవతల ఎల్లుండి బుధవారం అలా చెప్తున్నారు. అలా చెప్పద్దు, ఉట్టి వారాల పేర్లు చెప్పండి. ఇందువాసర అట్లా చెప్పాలండి. అలా చెప్పండి. ఇందువాసర శ్వః ఇందువాసర పరశ్వః ఎందుకు? ఒకసారి చూడండి. ఇవాళ ఏ వారం అండి? బృహస్పతివారం. మరి రేపు ఏం వారం అవుతుంది? శుక్రవాసర, భృగువాసర లేకపోతే శుక్రవాసర. మీరు తీసుకునేటప్పుడు ఇవాళ ఆదివారం అయితే అని తీసుకోవాలి. అద్య భానువాసర, శ్వః సోమవాసర లేకపోతే ఇందువాసర. నేను అది ప్రాక్టీస్ కోసం చెప్పానండి. ఆదివారం అంటే భానువాసర, సోమవారం అంటే చెప్పండి మంగళవారం జయవాసర, భోగవాసర, జయవాసర, కుజవాసర 3 ఉంటాయి. సౌమ్యవాసర, బుధవారం, గురువారం బృహస్పతివాసర, శుక్రవారం భృగువాసర, శనివారం స్థిరవాసర లేదా మందవాసర. ఇక్కడ అద్య, ఇదానీం ఇవన్నీ హ్యః, శ్వః, పరశ్వః, పరహ్యః, ప్రపరశ్యః, పరహ్యః ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటిని అవ్యయాలు అంటారు. అవ్యయం. ఓకేనా? శబ్దాలేంటి? రామ, సీత, కృష్ణ, వృక్ష ఇవన్నీ, ఫలం, పుస్తకం ఇవన్నీ శబ్దాలు. క్రీడతి, ధావతి, పిబతి, ఖాదతి, పఠతి ఇవన్నీ ధాతువులు. 2 సెక్షన్స్. ఇప్పుడు మనం చిన్నగా 3వ సెక్షన్ నేర్చుకుంటున్నాం. అవ్యయాలు ఇవి ఎటువంటి పరిస్థితుల్లోనూ మారవు. అంటే రాముడు అనే శబ్దము రాముడు అన్నప్పుడు ప్రథమా విభక్తిలో, రాముడిని అన్నప్పుడు ద్వితీయ విభక్తిలో, రాముడి చేత రాముడితో అన్నప్పుడు తృతీయ విభక్తిలో మారుతున్నాయి కదా. ఇవాళ అన్నాను, దానికి ఇవాళ నేను వెళ్తాను, ఇవాళ నేను వచ్చాను, ఇవాళ ఇలా జరుగుతుంది, ఇవాళ అలా జరగబోతోంది, ఇట్లా ఏం చెప్పినా ఇవాళ అనేది కాన్స్టెంట్ గానే ఉంటుంది. అవునా కాదా? ఒప్పుకుంటారా కాదా? మీకు మారుతుందా ఇవాళ అనే శబ్దం? మారదు కదా. అర్థమవుతుందండి నేను చెప్పేది? సో ఇలాంటి ఇవాళ, అద్య అనే శబ్దం అసలు ఏ పరిస్థితిలోనూ మారదు. అద్య అనేది అద్యలాగానే ఉంటుంది. ఓకేనా? ఇలాంటి వాటిని అవ్యయం అంటాం. ఇవి చాలా అవ్యయాలు ఉన్నాయి. వీటిని మనం సెంటెన్సెస్ లో యాడ్ చేస్తుంటే దానికి కొంచెం మార్పులు వస్తాయి. ఇప్పుడు మనం సంభాషణలో అహమపి పిబామి అన్నాను అనుకోండి, నేను ఇలాంటి అపి అని విన్నుంటారా మీరు? మనం మహోదయ చెప్పినప్పుడు విన్నారా? అహం అపి
అహం వదామి, అహం అపి వదామి అంటే నేను కూడా, అపి అంటే నేను కూడా. ఇలా వింటున్నారు కదా, వీటిని అవ్యయాలు అంటాం. ఓకేనా? వీటి గురించి కొన్ని అవ్యయాల గురించి కొన్ని తెలుసుకుందాం. అలాగే మనం భవిష్యత్ కాలం గురించి తెలుసుకోవాలి. 2 వీక్స్ నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను, అది అవ్వటం లేదు. నెక్స్ట్ వీక్ భవిష్యత్ కాలం తెలుసుకుందాం, సరేనా? మహోదయ వాసవదత్త గారు వచ్చారండి. మనం ఆ శ్లోకం వివరణ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మన క్లాస్ లోకి వచ్చి కంటిన్యూ చేద్దాం, సరేనా? మహోదయ ప్రణామः పంపించారా? ప్రణామः. నమస్कारः. అస్తు. నమస్కారः. అద్యతన గీతం, ఇవాళ ఒక గీతం అన్నమాట. మనందరం ఎప్పుడు చదువుకోవాల్సిందే. కాకపోతే మనందరం మర్చిపోయి మనం ఇంగ్లీష్ విదేశీ సాంప్రదాయంలో పడ్డాము. కాకపోతే ఇప్పుడు సంస్కృతం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం అట్లీస్ట్ ఇప్పటికీ మనందరం మన ఇళ్లలో మన పిల్లలకి మనదైనా సరే ఇది చదువుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ శ్లోకాన్ని, అందరికీ తెలిసి గీతము అయినా ఒకసారి ఇంకోసారి దాని అర్థాలతో సహా చెప్పే ప్రయత్నం చేస్తాను. అస్తు. జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనోతు తే సర్వదా ముదం. జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనోతు తే సర్వదా ముదం. ప్రార్థయామహే భవశతాయుషీ, ప్రార్థయామహే భవశతాయుషీ. ఈశ్వర సదా త్వాంచ రక్షతు, ఈశ్వర సదా త్వాంచ రక్షతు. పుణ్యకర్మణా కీర్తిమర్జయా, పుణ్యకర్మణా కీర్తిమర్జయా. జీవనంతవా భవతు సార్థకం, జీవనంతవా భవతు సార్థకం. జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనోతు తే సర్వదా ముదం. శంతనోతు తే సర్వదా ముదం, సర్వదా ముదం. చాలా చిన్న గీతము, చాలా చక్కటి గీతము. మొత్తం సంస్కృతంలో నిజంగా మనం ఎవరైనా జన్మదినం జరిగినప్పుడు ఏదైతే మనం వాళ్ళ గురించి అనుకుంటామో అదే చాలా చిన్నగా రాసిన గీతం ఇది. ఇందులో మనం గనక అన్వయ క్రమం చూసారంటే ఫస్ట్ది జన్మదినం ఇదం ఐ ప్రియ సఖే. ఐ ప్రియ సఖే మొట్టమొదటిగా ఎవరికి మనం జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నామో ఐ అనేది మనకి ఇక్కడ సంబోధన విభక్తిలో ఉంటుంది అనమాట. అంటే మనం అందరం తెలిసే ఉంటుంది ఐగిరి నందిని, నందిత మోదిని అందరికి తెలిసిందే కదా. అక్కడ కూడా ఐ అనేది మనకి సంబోధనలో చెప్తున్నారు. అంటే ఓ సఖీ, ఓ ఐ ప్రియ సఖే. సఖే అంటే సఖీకి సఖే పిలుస్తున్నారు అనమాట. మనకి ఇక్కడ కూడా సంబోధనలో వస్తున్నది ఓ ప్రియ సఖి, ఓ డియర్ ఫ్రెండ్ అంటాం కదా మనం, ఓ మిత్రమా అని. అంటే మిత్రుడు అంటే ఇక్కడ మిత్రులనే కాదు అర్థము, మనకి సంబంధించిన మన దగ్గర వారందరూ కూడా, ఎవరి శ్రేయోభిలాషులు మనందరం, మన అందరి శ్రేయోభిలాషులు అందరం కూడా ఈ విధంగా మనం పాడతాము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఐ ప్రియ సఖే అంటే ఓ ప్రియమైన స్నేహితురాల అనుకో, శ్రేయోభిలాష అనుకోండి, ఏదైనా చెప్పుకోవచ్చు అక్కడ మనము. ఇదం జన్మదినం, ఇదం అంటే అందరం చదివే ఉన్నాం కదా, ఇదం అనేది ఇవాళ అంటే ఈ జన్మదినము అంటే ఈ పుట్టినరోజు, ఈ జన్మదినము. ఏమని చెప్తున్నారు ఇక్కడ, ఐ ప్రియ సఖే ఇదం జన్మదినం, అది మొట్టమొదటి పదంలో ఆ వాక్యం అయిపోయింది. దాని తర్వాత ఏం చెప్తున్నారు, తే సర్వదా ముదం శంతనోతు అంటే ఇక్కడ అన్వయం మారిస్తే అక్కడ ఉన్నదేమిటి, శంతనోతు తే సర్వదా ముదం అంటే తే అంటే ఏమిటి, సహతౌతే అని మనకి ఇక్కడ చెప్పుకున్నాం కదా. ఆ విధంగానే తే అంటే నీకు, మే అంటే ఇక్కడ అన్ని మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ అన్ని చోట్ల కూడా అలా జరుగునుగాక, మనకి మన శాస్త్రాల్లో కానీ మన ఆశీర్వచనాలలో కానీ వాటన్నిటిలో కూడా ఎలా ఉంటుందంటే, నీకు మంచి జరుగుగాక, నీకు శుభము జరుగుగాక, ఆయుష్మాన్ భవ శతమానం భవతి
అన్ని కూడా మనకి ఇలా మే గాడ్, మే అనే పదంతో వస్తుంటాయి. అంటే అలా జరుగునుగాక అన్నట్టుగా అన్నమాట. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, తనోతు తే సర్వదా అంటే నీకు సర్వదా ఎల్లప్పుడూ ఏం కలగాలి అని, ముదం షం అని చెప్తున్నారు. ఇక్కడ ముదం అంటే అందరికీ తెలుసు ఆనందము, ఆనందము, సంతోషము, అన్ని రకాలైన నీకు కావలసింది నువ్వేదైతే కోరుకుంటున్నావో అవన్నీ నీకు. శం, శం అంటే ఏమిటి, మనకి శంకర అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, శంలో నుంచే వచ్చింది. శంకర అంటే ఏంటి, ఎవరైతే, శం అంటే మంగళకరమైన ని ప్రసాదించేవాడు, ఆరు మంగళకరమైన మూర్తి కాబట్టి శంకరుడు అని మనకి దాని అర్థం వచ్చింది. సో శం అంటే మంగళకరము, అంటే నీకు సంతోషము మరియు మంగళకరమును కలిగించు. తనోతు, తనోతు అంటే అర్థం ఏంటంటే నింపడము, అంటే మన జీవితంలో అటువంటి వాటితో నింపటము అని మనం నింపుగాక అని మనం చెప్తున్నాం అన్నమాట. తే సర్వదా శం తనోతు అంటే ఎల్లప్పుడూ మన జీవితంలో అంతా కూడా ఆనందము మరియు కళ్యాణము మంగళకరమై ఉండాలి అనే విషయం చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, ఇది చెప్పిన తర్వాత భవ ప్రార్థయామహే భవ శతాయుషి అంటే అర్థం ఏంటి, శతాయుషి భవ ఇది ప్రార్థయామహే అంటే శతాయుషి అంటే ఏమిటి, మనకి అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అంటే అర్థం ఏంటి, దీర్ఘాయుష్మాన్ భవ అంటే బాగా వర్ధిల్లుగాక, చాలా సంవత్సరాలు వర్ధిల్లుగాక. భవ అని ఇతి అంటే ఈ విధముగా ఏమంటున్నారు, శతాయుషి భవ అంటే శతమానం భవతి లాగా ఆయుష్మాన్ భవ అన్నట్టుగా నువ్వు ఇటువంటి జన్మదినాలు చాలా సంవత్సరాలు జరుపుకోవాలి అని చెప్తూ ప్రార్థయామహే వయం, యమహే అనే దానికి ఏమొస్తుంది, వయం అంటే మేమందరము, వయం అహం ఆవాం వయం. సో వయం అంటే ఏమిటి, మేమందరము కూడా నీకు భవ శతాయుషి అంటే నువ్వు చాలా సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ మనం శతాయుషి అంటే దీర్ఘకాలికంగా చాలా సంవత్సరాలు ఆనందంగా మంగళకరంగా ఉండవలెను అని మనం ప్రార్థయామహే భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. అదే కాకుండా ఒట్టి ఆనందంగా సంతోషంగా ఉంటూ అలా కాలాన్ని గడిపేయటమైనా, లేకపోతే ఇంకా ఏమైనా ఈ జన్మకి ఇంకేమైనా చేయవలసిన పని ఉందా మనది అని గనక ఆలోచిస్తే తర్వాత దాంట్లో చెప్తున్నారు, ఈశ్వర సదా త్వాంచ రక్షతు. త్వాం అంటే నిన్ను అని, ఈశ్వర అంటే ఈశ్వరుడు అంటే భగవంతుడు, సదా ఎల్లప్పుడూ రక్షించునుగాక. రక్షతు ఇవన్నీ కూడా రక్షతు, తనోతు ఇవన్నీ కూడా మనకి లోట్లకారం అంటారు. అంటే మనకి ఇవన్నీ కూడా ఏంటంటే అలా జరుగునుగాక అంటాం కదా, వదతు అంటాం కదా, పశ్యతు అంటాను చూడండి, కృపయా అని చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రార్థన రకంగా చెప్పటము, అదే విధంగా అలా జరుగునుగాక అని మనం ఆశీర్వచన పూర్వకంగా చెప్పటం అనమాట. అంటే ఆ ఈశ్వరుడు, ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా నిన్ను రక్షించును కాక అని కూడా చెప్తున్నాం ఇక్కడ. ఈశ్వర సదా త్వాంచ రక్షతు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాం మనం, పుణ్యకర్మణ కీర్తిమర్జయ అంటే ఎలా ఉండాలి, ఇప్పుడు సరే సంతోషంగా ఉండాలి, భగవంతుడు మనల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉండాలి, మనం 100 సంవత్సరాలు ఆరోగ్యంగాను ఉండాలి అని కోరుకుంటూ, ఇంకోటి ఏంటి మన డ్యూటీ ఏమిటి, మనం పుట్టినందుకు మనం ఏం చెయ్యాలి, పుణ్యకర్మణ అంటే నా చేత ఎప్పుడూ కూడా మంచి కార్యములు జరిగేటట్టు చెయ్యండి అని కూడా మనం ప్రార్థిస్తున్నాము. నేను ఎప్పుడూ కూడా పుణ్యకర్మలే ఆచరించాలి, అటువంటి పుణ్యకర్మల ద్వారా కీర్తిం అర్జయ అంటే కీర్తి అర్జించటం అంటే ఏమిటి, సంపాదించుకోవటము. నేను చేసే పుణ్యకర్మల వల్లనే నాకు కీర్తి కలుగునుగాక అంటే అర్థం ఏమిటి, నేను ఎప్పుడూ కూడా నా చేత ఎప్పుడూ కూడా భగవంతుడు పుణ్యకర్మలనే ఆచరించే, సదా అటువంటి పుణ్యకర్మలనే ఆచరించేటట్టుగా చెయ్యును కాక అని మళ్ళీ అక్కడ మనం కోరుకుంటున్నాం అనమాట. జీవనం తవ భవతు సార్థకం అంటే ఎప్పుడు మరి తవ అంటే
మనది. ఎవరినైతే మనం ఈ ఈ ఈ ఈ విధంగా మనం ఎవరినైతే మనం ఆశీర్వచనం చెప్తున్నామో, అంటే ఎవరైతే జన్మదినం ఉందో వారి గురించి చెప్తున్నాము. అంటే అటువంటి జీవనమే సార్థకమైన జీవనము. అంటే నా జీవితాన్ని ఈ వచ్చిన జన్మని, మానవ జన్మని సార్థకము చేయుకోక అని మళ్ళీ మనం కూడా భగవంతుణ్ణి ఇంకొకసారి ప్రార్థిస్తున్నాం అన్నమాట. అంటే ఏం కోరుకుంటున్నాం ఇందులో మనము? ఈ జన్మదినము రోజు నాకు ఎప్పుడూ కూడా ఆనందము, సంతోషము తో నింపడము. తనోతు అంటే మీనింగ్ ఏమిటంటే వర్ధిల్లటము, విస్తరించటము, అంటే పెంచటం అన్నమాట. అంటే లిమిటెడ్ గా కాకుండా అన్లిమిటెడ్ అని చెప్పుకుంటాం కదా, ఆ విధముగా విస్తరించే అంత, నింపే అంత అన్నట్టుగా అంత ఆనందమును, సంతోషమును, అదే విధంగా మంగళకరమైన జీవితాన్ని ఎన్ని రోజులు? శతాయుషి అంటే చాలా సంవత్సరాలు నేను ఆరోగ్యంగా, ఆనందంగా, మంగళకరమైన జీవితాన్ని జీవిస్తూ నీవు ఎల్లప్పుడూ కూడా నన్ను రక్షించును. ఎందుకు నువ్వు రక్షించాలి అంటే నేను ఎప్పుడూ కూడా పుణ్యకర్మలే ఆచరించాలని కోరుకుంటున్నాను. కాబట్టి అటువంటి పుణ్యకర్మలను ఆచరించి నా జీవితాన్ని, ఈ వచ్చిన మానవ జన్మని నేను సార్థకం చేసుకొనుగాక అని మనము ఎవరైతే ఆ పాట పాడతామో, ఎవరైతే జన్మదినం జరుపుకుంటున్నారో వాళ్ళని మనం ఆ విధంగా ఆశీర్వాదం చేస్తున్నామో, వాళ్ళు ఆ విధంగా ఉండాలని మనము కోరుకుంటున్నాం అన్నమాట. సో ఇంకొకసారి ఈ పాటని మళ్ళీ పాడతాను. అందరికీ ఇది ఇంటర్నెట్ లో దొరుకుతుంది. ఒకసారి పాడిన తర్వాత మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుదు కానీ. ఓకే. జన్మదినమిదం ఐ ప్రియా సఖే శంతనోతు తే సర్వదా ముదం ప్రార్థయామహే భవశతాయుషీ ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వరः సదా త్వాంచ రక్షతో ఈశ్వరः సదా త్వాంచ రక్షతో పుణ్యకర్మణా కీర్తిమర్జయా పుణ్యకర్మణా కీర్తిమర్జయా జీవనంతవా భవతు సార్థకం జీవనంతవా భవతు సార్థకం జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనోతు తే సర్వదా ముదం శంతనోతు తే సర్వదా ముదం సర్వదా ముదం. అస్తు. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. అస్తు. ఉన్నాయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? శాంతి మంత్రం చెప్తారండి? చెప్తాను. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మంగళవారం కలుద్దాం.